నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళి. ప్రజాస్వామ్యం స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. విజయవాడలో గత రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి. జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలియజేసిన వైసీపీ నాయకులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు నరేంద్ర మోదీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంటుంది. ఎన్నికల కమిషన్ కు టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాలని ఫిర్యాదు చేశామన్న కూటమి నాయకులు. సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి చుక్కెదురు. ప్రచారానికి వెళ్తున్న వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు, చేసేది లేక వెనుతిరిగిన అభ్యర్థి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం తెల్లవారుజామున శ్రీవారి సేవలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్నాం. చాలా ఆనందం కలిగింది, చాలా సంతోషం కలిగింది. ప్రసిద్ధమైనటువంటి ఈ దివ్యక్షేత్రం ఇంకా పవిత్రంగా వెలసిల్లాలని, అదేవిధంగా ఆధ్యాత్మిక భావాలు ఇంకా గ్రామానికి వెలిసిలే విధంగా టీటీడీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని, దాంతోపాటు ధర్మ ప్రచారము, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి కావాల్సినటువంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలను కూడా రక్షించాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే, ప్రజాస్వామ్యం చాలా బలపడాల్సిన అవసరం. కాబట్టి ప్రతి ఓటరు తప్పకుండా ఎన్నిక రోజున వెళ్ళి తన ఓటు వినియోగించుకొని దేశ సమైక్యతకు, రెండు రాష్ట్రాల యొక్క అభివృద్ధికి వాళ్ళు భాగస్వాములు కావాలని నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తూ. విజయవాడలో నిన్న రాత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక జీవకోణ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే నల్ల కండువా కప్పుకొని, భూమన అభినయ్ నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి భూమన కరుణాకర్ రెడ్డి ప్రసంగించారు. జగనన్నకు హాని జరిగితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి అని అన్నారు. ప్రజలకు మంచి జరగడం ఇష్టం లేకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హత్య రాజకీయాలు నశించాలన్నారు. 2-3 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డిని అంతం చేస్తామని వీళ్ళిద్దరూ అంటున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న కుట్రలో ఈ దాడి రిహార్సల్స్ మాత్రమేనని అన్నారు. చంద్రబాబు హస్తాలు రక్తసిక్తమైనవే అని, వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అంతం చేయాలనే లక్ష్యంగా ఈ దాడి చేశారని అన్నారు. 20 ఏళ్ల కిందట చంద్రబాబుపై అలిపిరి దాడి జరిగితే కనీసం తెలుగుదేశం వాళ్ళు కూడా నిరసన చేయలేదని అన్నారు. దివంగత వైఎస్ఆర్ తాను మాత్రమే అప్పట్లో తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ తదితరులు పాల్గొన్నారు. తమ ఇష్టం వచ్చినట్టుగా తమ కార్యకర్తలని, తమ గూండాలని రెచ్చగొట్టుతూ జగన్ అంతు చూస్తాం, జగన్ పని అయిపోయింది అని ఈ రకంగా ప్రేలాపనలు ప్రేలుతూ రెచ్చగొట్టడం మూలంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ హత్యాయత్నం జరిగింది. త్రుటిపాటులో జగన్మోహన్ రెడ్డి గారి కన్ను పోయే ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి కుచ్చిత కపట రాజకీయాలు చేయటంలో నిష్ణాతుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తోడయ్యి మరింతగా రెచ్చిపోయి ఏ ఊరికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తాం,
ఇదే మాటలతో వాళ్ళ కార్యకర్తలని ప్రజలని ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయే విధంగా ప్రవర్తిస్తూ ఉండటం కారణంగానే ఈ దాడి జరిగింది. ఆయన మీద జరిగినటువంటి ఈ దాడికి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదోళ్ళంతా రోడ్ల మీదకి వచ్చినారు. తమ ఆరాధ్యనీయమైనటువంటి నాయకుడి మీద దాడి జరిగి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని అమ్మఒడి అందుకున్నటువంటి అమ్మలు, చేయూత అందుకున్నటువంటి అమ్మలు, మొత్తం విద్యా దీవెన అందుకున్నటువంటి పిల్లలు, ఆయన సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన కోట్లాది మంది యొక్క మనసు, గుండె ఈరోజు గాయం చేసినాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఇద్దరు కలిసి. ఇది ఖచ్చితంగా హత్యాయత్నమే. వర్గం చేసినటువంటి ఈ దాడిని తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఖండిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి సత్తువ లేకనే ఇలాంటి హేయమైనటువంటి చర్యలకు ఆ ప్రతిపక్ష పార్టీలు పాల్పడుతున్నాయి. వీటన్నిటికీ పెద్ద ఎత్తున ప్రజలు జరగబోయేటటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతున్నారని తెలియజేస్తున్నారు. టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులో కేవలం టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాలని కోరాం. ఉద్యోగులకు ఇంటి స్థలాలు రద్దు, జీతాల పెంపును రద్దు చేయాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో కోరలేదని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడారు. టీటీడీ చైర్మన్ అబద్ధాలను ప్రచారం చేస్తూ టీటీడీ ఉద్యోగులను, స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి తన కొడుకు గెలుపు కోసం అధికార దుర్వినియోగం చేస్తున్నారని, ఎన్నికల సంఘానికి కేవలం టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డిని తొలగించాలని మాత్రమే కోరామని మీడియాకు వెల్లడించారు. ఉద్యోగులను, వ్యాపారులను ప్రలోభ పెట్టేందుకు టీటీడీ చైర్మన్ పదవిని కరుణాకర్ రెడ్డి వాడుకుంటున్నారని విమర్శించారు. ఎక్కడే గాని టీటీడీ ఉద్యోగస్తులకు ఫేవర్ చేయొద్దండి, ఇళ్ల పట్టాలు ఇవ్వద్దండి, జీతాలు పెంచొద్దండి అనేమి మేము చెప్పలేదు. ఇలాంటివి చేస్తారు. ఇంకా రాబో రోజుల్లో కూడా ఆయన చైర్మన్గా ఉంటే ఈ 30 రోజుల్లో కూడా ఇటువంటివి కలెక్షన్ కోడ్గా ఉండంగా చేయరనే ఉద్దేశాన్ని మేము తెలియజేశాం. వీఆర్ నాట్ అగేన్స్ట్ ద టీటీడీ ఎంప్లాయీస్ ఫేవర్, వీఆర్ నాట్ అగేన్స్ట్ లోకల్ బిజినెస్ పీపుల్ ఆఫ్ తిరుమల. మేము ఉద్యోగస్తులకు కానీ ఫేవర్స్ జరగడానికి కానీ, లోకల్ వ్యాపారస్తులు కానీ, ఎన్డీఏ కూటమి అలాగే అభ్యర్థి కానీ మేము దేని విషయానికి మేము వెళ్ళలేదు. ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఈయనను ఖచ్చితంగా మీరు చైర్మన్ పదవి నుంచి తొలగించాలి ఎలక్షన్ వరకు అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. దానికి సంబంధించిన ఆయన ఏదైతే చెప్పారో మేము క్లియర్గా ఇచ్చాము. దీన్ని మీ అందరికీ కూడా ప్రెస్కి అందజేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి టీటీడీ చైర్మన్గా కొనసాగుతూ అబద్ధాలే ఆలంబనగా ఆరణి శ్రీనివాసులు గారు, తిరుపతి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఇచ్చినటువంటి ఫిర్యాదును వక్రీకరిస్తూ అవాస్తవాలను ప్రచారం చేస్తూ మరొక్కసారి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, అవును మేము ఫిర్యాదు చేశాము, మిమ్మల్ని టీటీడీ చైర్మన్గా తొలగించాలని చెప్పి ఫిర్యాదు చేశాము, ఇప్పటికీ కట్టుబడే ఉన్నాము. టీటీడీ బోర్డుకు సంబంధించి చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టినాక కరుణాకర్ రెడ్డి గారు ఏ విధంగా రాబో ఎన్నికలలో ఆల్రెడీ ఏదైతే వైఎస్ఆర్సీపీ కరుణాకర్ రెడ్డి వారి అబ్బాయిని అభినయ్ రెడ్డిని క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తూ ప్రకటన రావడం అనౌన్స్ చేయడం జరిగింది. కానీ దానికి ముందు గత 3-4 నెలలుగా జరిగిన పరిణామాల పట్ల ఆడ ఏదైతే భారీ ఎత్తున 1300 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ టీటీడీ నిధుల్ని ఏ విధంగా సివిల్ వర్క్, యాత్రికుల సౌకర్యార్థమో ఇంకోటో లేదా అత్యవసర పనులకు కేటాయిస్తే అభ్యంతరం ఎక్కడ, కానీ ఏదైతే ఎన్నికలలో గెలవాలనే ఒక దీంతో కోట్లాది రూపాయలు టీటీడీ నిధుల్ని ఇక్కడ ఖర్చు చేయడమే కాకుండా ఏ విధంగా దానిపైన అన్ని హడావుడిగా వర్క్లన్నీ కూడా మీరు చూస్తే హడావుడిగా ప్రారంభించడం జరిగింది.
ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు నరేంద్ర మోదీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలో ఆదివారం ఏపీ న్యాయ యాత్ర పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి జగన్ రెడ్డి గాని చంద్రబాబు నాయుడు గాని చేసింది ఏమీ లేదని, ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి ఊడిగాన్ చేశారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వైఎస్ఆర్ రాజన్న పాలన రావాలంటే మీ రాజన్న బిడ్డ తనను బలపరచాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే తొలి సంతకం పెడతామని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు 2 నెలలు ఉండగా డిఎస్సి పేరుతో నోటిఫికేషన్ ఇచ్చారని, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవ్వాతాతలకు పెన్షన్ 4,000 రూపాయలు అందిస్తామని, వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, మహిళలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేస్తామని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాగానే నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు ఇస్తామని, మొదటి సంతకమే ఉద్యోగ కల్పనకు పెడతామని అన్నారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే ప్రజలను దోచుకుంటున్నారని, ప్రజలను కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని, హస్తం గుర్తుకే ఓటు వేసి బలపరచాలని ప్రజలను కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకో పక్క ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు ఉన్నారు. ప్రజల కోసం ఏం చేశారు? మనకు ప్రత్యేక హోదా రావాల్సి ఉంది. 10 సంవత్సరాల కింద ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పార్టీ మాటిచ్చి వెళ్ళింది. మోడీ గారే స్వయంగా మాటిచ్చి వెళ్ళారు. మరి చంద్రబాబు గారు మొదటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరైనా ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా కోసం? మనకు ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో 100 పరిశ్రమలు వస్తాయి, అంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇద్దరు, ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీకి బానిసలుగా మారారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి ఒక నిజమైన ఉద్యమం చేయలేదు. ఫలితం బీజేపీ పార్టీ మనల్ని మోసం చేసింది. ఇద్దరు బానిసలుగా మారడంతో మనకు ప్రత్యేక హోదా రాలేదు. దేశ ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం, రాజ్యాంగ నిర్మాణానికి సారథ్యం, కోట్లాది బడుగు బలహీన వర్గాల బలం, యువత భవిష్యత్తుకు ఆశా కిరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిదాయకమని అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకుడు శంకర్ యాదవ్ పేర్కొన్నారు. తిరుపతి నగరంలో ఆదివారం రాజ్యాంగ నిర్మాత సారథికి 133వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీసీ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఎనలేని సేవ చేశారని కొనియాడారు. అంతకంటే మిన్నగా చరిత్ర ఉన్నంతకాలం రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు పదిలంగా ఉంటుందన్నారు. కుల మతరహిత ఆధునిక భారతావని కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారని గుర్తు చేశారు. జోహార్ బిఆర్ అంబేద్కర్ అంటూ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు నూరిపోయడంతోనే రోడ్ షోలో జగన్పై హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు అజయ్ కుమార్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆల్ ఖైదా తీవ్రవాదుల తరహాలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అధినేతలు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే తరహాలో కార్యకర్తలకు జగన్పై వ్యతిరేక భావాలను నూరుపోశారని ఆయన విమర్శించారు. కేవలం జగన్ను చంపడానికి ఈ కుట్ర జరిగిందని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమికి చెందిన పార్టీలను ప్రజలు మట్టి కరిపించాలని వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు, లోకేష్లు ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, ఇటు సైనికులుగా జన సైకోలుగా ముద్రపడ్డ పవన్ కళ్యాణ్ అభిమానులు, వీళ్ళ ఇరువురికి వీరు ఆల్ ఖైదా తీవ్రవాదులకి ఏ రకంగా అయితే ఆల్ ఖైదాని నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు తమ దగ్గర ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ఒక ఆల్ ఖైదా తీవ్రవాదుల్లాగా ఆ పార్టీ కార్యకర్తల్ని తయారు చేయడం ద్వారా వాళ్ళు ఈరోజు
తెగబడి తెగించి వీరిచ్చినటువంటి ట్రైనింగ్కి ఇన్స్పైర్ అయ్యి దాంట్లో భాగంగా విజయవాడలో జరుగుతున్నటువంటి రోడ్ షోని చూసి ఓర్వలేని తత్వంతో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికే ప్రయత్నించారు. ఇది ఎంత అమానుషమైన చర్య. మీరు చూడండి, ఈ ఫోటోలో ఆయనకి కన్ను మీద గాయం జరిగింది. కరెక్ట్గా కణితకి కన్ను పైన గాయానికి మధ్య ఎంత తక్కువ దూరం ఉందో చూడండి. అంటే ఆయన కణిత మీద గనక పడుంటే ఆ రాయి జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయి ఉంటారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. తిరుపతి మండలంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘనంగా నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయవేత్తగా, సామాజిక సంఘ సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు అంబేద్కర్ అని, మహిళల, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ కి నిజమైన నివాళి ఆయన ఆలోచనలను ఆచరించడమేనని అన్నారు. కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయి అంటే అది ఆయన చలవేనని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికార లక్ష్యంతో 2019 ఎన్నికల్లో కోడికత్తి ఈ 2024లో గుళ్లరాయి డ్రామాలు వైసీపీలోని ఐపాక్ టీం సృష్టిస్తున్నాయని, ఈ క్యాటర్బాల్ డ్రామా వికటిస్తే వైఎస్ కుటుంబంలో మరో హత్య కూడా చేయించడానికి ఫ్యాన్ పార్టీ సిద్ధంగా ఉందని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, రవినాయుడు, కంకణాల రజనీకాంత్ తదితరులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై దాడి డ్రామాను చివరికి ఉమ్మడి పార్టీలపై రుద్దడం పట్ల నిప్పులు చెరిగారు. రాయిని సాకుగా తీసుకుని తమ నేతల ఫ్లెక్సీలపై అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్పులతో దాడి చేయడాన్ని టీడీపీ నేతలు ఖండించారు. గతంలో తమ నాయకుడు చంద్రబాబుపై తిరుపతిలో ఎస్పీ కార్యాలయం సమీపంలో రాళ్ల దాడి జరిగినా ఇంతవరకు ఆ కేసు తేలలేదని గతాన్ని గుర్తు చేశారు. వైసీపీ ఓటమి తథ్యమని తెలుసుకుని మరో కొత్త డ్రామాకు ఫ్యాన్ పార్టీ తెరలేపారని విమర్శించారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా తిరుపతిలో ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, ఎంపీగా వరప్రసాదులు అఖండ మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పైన కేసు బుక్ చేయాలి. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా గతంలో కోడికత్తి, ఇప్పుడు వచ్చి రాళ్లతో కొట్టారనే ఒక నెపంతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయంటే ఇలాంటి ముఖ్యమంత్రికి ప్రజలు గుణపాఠం చెప్తారు. డిపాజిట్లు కూడా గల్లంతా అవబోతా ఉన్నాయి. తిరుపతి లాంటి ప్లేస్లో కూడా జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు ఎన్ని జిమ్మిక్స్ చేసినా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా వరప్రసాద్ గారు కూడా భారీ ఎత్తున గెలవబోతా ఉన్నాం. తిరుపతి పార్లమెంటులో అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయబోతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎన్నికల దీంట్లో ఈరోజు పర్యవేక్షణలో పరిపాలన కొనసాగుతున్నప్పుడు ఇలాంటి పాలిటిక్స్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని పోటీ చేసేదానికి కూడా అర్హత లేకుండా అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి అతను తగిలిన దెబ్బ ఏంటి, అతను అక్కడ బిహేవ్ చేసిన తీరేంటి, జగన్మోహన్ రెడ్డి ఇంకా పూర్తిగా స్పృహ తప్పి పడిపోయినట్టు, ఆయన తలకు ఏదో బలమైన గాయం అయిపోయినట్టు, తలకాయ పగిలిపోయినట్టు, ఆయన 10 మంది సెక్యూరిటీ కలిసి ఆయన్ని కిందికి దించారు. అక్కడేమో డాక్టర్ చూస్తే ఒక చిన్న బ్యాండేజ్ వేశారు. బ్యాండేజ్ వేసిన తర్వాత అదే జగన్మోహన్ రెడ్డికి వేసిన బ్యాండేజ్ని 2 నిమిషాల్లో మళ్ళీ పీకేసి మళ్ళీ ఫోటోషూట్ స్టార్ట్ చేశారు. మేము ఈ రాష్ట్ర ప్రజలుగా మేము కూడా సూటిగా అడుగుతున్నాం, అసలు అక్కడ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా దెబ్బ తగిలిందా, లేదా రాయితో కొట్టారా, లేకపోతే పూల దండకున్నది ఏదైనా గీక్కునిందా? ఇప్పుడు కొత్తగా రాత్రి 11 నుంచి ఏదో ఎయిర్ గన్ అంటున్నారు. మరి ఆ ఎయిర్ గన్ ఎక్కడుంది? దాని నుంచి వచ్చిన అది ఏదైతే ఉందో అదేదో మళ్ళీ దాంట్లో నుంచి ఏమొచ్చిందో మాకు తెలియదు, కానీ అది ఎక్కడుంది? రాయి ఎక్కడుంది?
మేము కూడా అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డికి ఏమి తగిలింది? తెలుగుదేశం పార్టీగా, తెలుగు యువతగా మేము కూడా అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డికి ఏమి తగిలి ఆ రక్త గాయమైందో? అది గాయం అనాలా, చిన్న గోక్కునిందనాలా, గీక్కునిందనాలా, ఏంటో మాకైతే తెలగా. వాళ్ళ దృష్టిలో, వాళ్ళ సాక్షి దృష్టిలో మరి దారుణమైన విషయం ఏంటంటే, సాక్షి రిపోర్టరు ఇతను మీరు ఎక్కడ అందరూ చూసే ఉంటారు, సీఎంఓ ఆఫీస్ కాడ ఎప్పుడూ ఉంటాడు సాక్షి రిపోర్టరు. మరి టీవీ9లో ఆయన లైవ్ ఎందుకు ఇస్తున్నాడో మాకు అర్థం కాల. టీవీ9 రిపోర్టర్ లేడా? ఒక సాక్షి రిపోర్టరు లైవ్ ఇస్తున్నది, టీవీ9లో టెలికాస్ట్ చేస్తున్నారు అంటే ఇది ప్రీ ప్లాన్డ్గా, ముందుగానే ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిందనడానికి దీనికంటే నిదర్శనం ఏంటి? సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ కి చుక్కెదురైంది. కేవీబీపురం మండలం కళత్తూరు పంచాయతీలో గ్రామస్తులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ వాహనాలను అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం గ్రామానికి వైసీపీ ప్రచార నిమిత్తం వెళ్లిన అభ్యర్థి నూకతోట రాజేష్ ను గ్రామస్తులు అడ్డుకొని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని గ్రామస్తులను ఆపడానికి ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అభ్యర్థితో పాటు మండల అధ్యక్షులు గవర్ల కృష్ణయ్య, ఎంపీపీ మునిలక్ష్మి, నందకుమార్లను గ్రామస్తులు కారులో నుంచి దిగాలి అని నినాదాలు చేశారు. కళత్తూరు పంచాయతీలో ప్రచారం చేయకుండానే వైసీపీ అభ్యర్థి వెనుతిరిగారు. మిమ్మల్ని మీరు రక్షించుకోలేకపోతే మీరు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నారని టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ త్రివేణి సంఘంలో లాంటి ఉమ్మడి పార్టీల కలయికతో ఇప్పటికే అధికార పక్ష నాయకులకు ఓటమి భయం చవిచూస్తున్నారని, అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా గెలుపు సాధించాలన్న దురుద్దేశంతో ఆయనపై ఆయనే దాడి చేయించుకొని దాడిని ఉమ్మడి ఎన్డీఏ పార్టీపై బురద జల్లడం సమంజసం కాదన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను తానే రక్షించుకోకపోతే ఇక ప్రజలను ఏమి రక్షిస్తారని ప్రశ్నించారు. తనను తానే రక్షించుకోలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల నుంచి తప్పుకోవాలని జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. గత ఎన్నికల్లో ఇదే విధంగా కోడికత్తి నాటకాలు ఆడారని, ఇప్పుడు రాయి దెబ్బ లాంటి నాటకాలతో ప్రజల్లో సానుభూతి పొంది గెలుపు సాధించుకోవాలన్న దురుద్దేశంతో గెలుపు సాధించుకోవాలని ఉన్నారని, అయితే ప్రజలు ఇప్పుడు వైకాపాను నమ్మే పరిస్థితి లేదని, రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల నాయకులను గెలిపించుకునేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ నెల 18వ తేదీన తాను నామినేషన్ వేస్తున్నానని ఉమ్మడి పార్టీల నాయకులంతా ఆ రోజు రావాల్సిందిగా నాయకులను కోరారు. ఉమ్మడి పార్టీల నాయకుల కలయికతో తాను 75,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్, బీజేపీ అండ్ జనసేన అలియన్స్ లో 120 నుంచి 130 సీట్లు వస్తాయని చెప్పి చెప్పడం ఖాయం. అలానే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎన్డీఏలో మరి 400 పైచీలకు వచ్చేటట్టు మరి మోడీ గారు ఏ రకంగా పనిచేస్తున్నారు మనందరూ చూస్తే తప్పకుండా వస్తాయని తెలియజేసుకుంటూ సెలవుకున్నాం. జై హింద్, జై జన్మభూమి. దట్స్ ఎ జోక్. ఎందుకంటే ఈరోజు ఎవరైనా సీఎం? చంద్రబాబు నాయుడు గారు సీఎమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎమ్మా? చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడన్నా ఆయన మీద ఏమన్నా జరిగిందా? ఆయన సొంతంగా కోడికత్తి వ్యవహారం చేసుకొని కరెక్ట్ గా 28 days బిఫోర్ వేసాడు. ఇది కూడా 28 days బిఫోర్ జరుగుతుందా? కోఇన్సిడెన్స్ ఇది. అంటే రాయి ఒక దగ్గర నుంచి చేస్తాడు, దండ వస్తుంది. సీఎం గారి కాన్వాయ్ పోతుంటే కరెంటు పోతుంది, రాయి వచ్చి తగులుతుంది, దెబ్బ తగులుతుంది. ఆయన తగిలిందని మేము బాధపడుతున్నాం కాదనిలే, ఆయన సాటి మనిషే. కానీ అక్కడ టీడీపీ కార్యకర్తలు వీళ్ళ మీద అత్యాచారం అంట. అరే సీఎం ఉండేది నువ్వే, ప్రభుత్వం ఉండేది నీదే, ఇంటెలిజెన్స్ నీదే, సెక్యూరిటీ నీదే, గన్మెన్లు నీయే, అందరు మీ వాళ్ళు. ఒక చిన్న రాయిని ఆపుకోలేని నువ్వు చేతగాని సీఎంవి రేపొద్దున ప్రజల్నే కాపాడతావా? రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో శనివారం రాత్రి విజయవాడలో దాడి చేయడంపై నిరసనగా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ, మేమంతా సిద్ధం, బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు దాడికి యత్నించాయని దుయ్యబట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రబంధనాన్ని కుట్రలు కుతంత్రాలతో ఎదుర్కోవాలనుకోవడం మూర్ఖత్వం అని తెలిపారు. సీఎం జగన్ ను భౌతికంగా గాయపరచవచ్చు, కానీ ఆయన ప్రజల గుండెల్లో కట్టుకున్న అభిమానాన్ని ఎవరూ దాడి చేసి దూరం చేయలేరని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఆయన ఎడమ కన్ను పైభాగంలో బలమైన గాయం కావడంతో రక్తం కారగా బాధను పంటి బిగువన భరిస్తూనే సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేసిన వైనం ఆయన మొక్కవాణి ధైర్యం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల్లో నాయకుడి పట్ల మరింత విశ్వాసం పెరిగిందన్నారు. దాడి చేయించుకోవాల్సిన దుస్థితి సీఎం జగన్ కు లేదన్నారు. సీఎం జగన్ పై దాడిని హైడ్రామా అన్నవారు బుద్ధిహీనులని ఆరోపించారు. ఇటువంటి పరిణామాలు పునరావృతమైతే ప్రతి కార్యకర్త జగన్ అన్న సైనికుడవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. చంద్రగిరి టవర్ క్లాక్ నుంచి హైవే వరకు కొవ్వొత్తుల ర్యాలీ జోరుగా సాగింది. ఈ ప్రజాదరణని చూడలేక ఓర్వలేక ఈరోజు ప్రతిపక్షాలు ఇంత నీచానికి దిగజారినాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 15 రోజుల ముందుగా రాళ్లతో ఇసిరేంటి, రాళ్లతో కొట్టండి అని చెప్పి వాళ్ళ క్యాడర్కి కావచ్చు, వాళ్ళ కిరాయి రౌడీలకు కావచ్చు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇది చంద్రబాబు నాయుడు గారు దీన్ని చేపించాలని మేము బలంగా నమ్ముతున్నాం. తప్పకుండా దీన్ని చంద్రబాబు నాయుడు గారిని కూడా విచారణ చేయాల్సిందిగా నేను బలంగా డిమాండ్ చేస్తున్నా ఇక్కడి నుంచి. ఎందుకంటే మనకి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంటుంది. ఈ విధంగా రాళ్ళు చేసి, ఈ విధంగా రాళ్ళతో దాడి చేసే తప్పకుండా ఇలాంటి దాన్ని తప్పకుండా మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చేసే వాళ్ళని తప్పకుండా చట్టంగా శిక్షించాల్సిందిగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సింపతి కార్యక్రమాలు అలిపిరి బాంబ్లాస్ట్ ఇలాంటి చోటు సింపతి అనొచ్చు, కానీ దీన్ని సింపతి అనరు. ఎందుకంటే కళ్ళకి కరెక్ట్గా 2 ఇంచులు కానీ కింద కానీ తగిలింటే కళ్ళకి ఇబ్బంది వచ్చేది, అదే కానీ మెదడు కడ తగిలింటే ప్రాణాలకు ఇబ్బంది వచ్చేది. ఇలాంటి చర్యలు తప్పకుండా ప్రతిపక్షాలు చేయడం నిజంగా చాలా బాధాకరం. తప్పకుండా వాళ్ళకి దీనికి తగిన గుణపాఠం తెలియజేస్తామని చెప్పి మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం వాళ్ళకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళి. ప్రజాస్వామ్యం స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. విజయవాడలో గత రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి. జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలియజేసిన వైసీపీ నాయకులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు నరేంద్ర మోదీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంటుంది. ఎన్నికల కమిషన్ కు టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాలని ఫిర్యాదు చేశామన్న కూటమి నాయకులు. సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి చుక్కెదురు. ప్రచారానికి వెళ్తున్న వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు, చేసేది లేక వెనుతిరిగిన అభ్యర్థి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.